హలో అండి, మా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సండే స్పెషల్గా మేము ఏం ఐటమ్స్ చేసుకున్నామో చూపిద్దాం అని చెప్పి ఇలా వీడియో తీసానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అవి ఏంటేంటో కూడా మీకు ఇప్పుడు చెప్తానమాట. ఇప్పుడైతే మీరు సండే స్పెషల్గా ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇగో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఇదనమాట బ్రెయిన్ ఫ్రై. బ్రెయిన్ చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి బ్రెయిన్ ఫ్రై. ఎగ్ లెక్కే ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మా పిల్లలు సండే రాగానే ఇంకా బిర్యానీ చేయండి, చికెన్ చేయండి అని ఆర్డర్లు వేస్తారు. సో వాళ్ళ కోసం అని చెప్పి బిర్యానీ చికెన్ అనేది ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఈ బిర్యానీ అయితే కొంచెం ఘాట్ లేకుండానే చేసాం, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తింటారని చెప్పేసి. ఘాట్ అయితే వాళ్ళు తినలేరు కదా అని చెప్పేసి కొంచెం ఘాట్ తక్కువ వేసుకొని చేసుకున్నాం. నెక్స్ట్ అయితే అందులో మిల్ మేకర్ అనేది వేసుకోవాలండి. మిల్ మేకర్ మా పిల్లలకి చాలా ఇష్టం, దానికి వేరే పేరు కూడా పెట్టారు వీళ్ళు, రౌండ్ చికెన్ అని చెప్పేసి. వాటిని వేస్తే వాటిని చికెన్ లెక్క తింటారనమాట. ఇదైతే చికెన్ ఫ్రై. చూసారు కదా ఎలా ఉందో, టెంప్టింగ్గా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీ కూడా చాలా బాగుందండి. కొంచెం ఫ్రై లాగా కాకుండా గ్రేవీ లాగా కాకుండా మిడిల్లో చేశానమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇదైతే తలకాయ మాంసం అండి. దీన్ని అయితే 2 అవర్స్ పాటు ఉడికిచ్చాను. చాలా టేస్టీ వచ్చింది. గ్రేవీ అయితే సూపర్ ఉందండి, కానీ ఇది మాత్రం గట్టిగా ఉందంట. చూసారు కదా, ఇది చాలా బాగుంది, స్పైసీ కూడా బాగా వచ్చిందండి. ఇలా తిక్కుగా వండుకున్నాం, కొంచెం గ్రేవీగా తిక్కుగా చేసుకున్నాం అనమాట. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి తలకాయ మాంసం చూసుకోండి. ఇదైతే జలుబుకి వాటికి బాగా పనిచేస్తుందండి. నాకైతే తలకాయ నచ్చదండి. ఇగోండి చూసారు కదా, ఇలా ఈ బిర్యానీతో ఇలా ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చూసారు కదా, ఇలా ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నాం. చాలా టేస్టీగా వచ్చాయండి అన్ని ఐటమ్స్ కూడా. మీరు కూడా ఏం చేశారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.